నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన దేశంలో, మన రాష్ట్రంలో చట్టాలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో చెప్పడానికి రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడ ఘటనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో ఒక సైకో కేవలం 2 నెలల్లోనే బయటకొచ్చి ఒకేసారి 6గురిని నరికి చంపేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ సైకో రాజ్ కుమార్కు కోర్టు బెయిల్ ఇవ్వడానికి కేవలం 20,000 రూపాయల పూచీకత్తు సరిపోయింది. అంటే మన చట్టాల దృష్టిలో 6గురి ప్రాణాల విలువ కేవలం 20,000 రూపాయలన్నమాట. ఇది చాలదన్నట్టు ఇదే తరుణంలో తెలంగాణలో ఇంకో సంచలన పోక్సో కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఆ కేసు ఎవరిదో తెలుసా? సాక్షాత్తు బీజేపీ కేంద్ర మంత్రి అబ్బాయి బండి భగీరథి. మైనర్ బాలికపై ఫామ్ హౌస్ లో అత్యాచారం చేశాడనే పోక్సో కేసులో ఆయన గారు కూడా 2 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు షరతులతో కూడిన బెయిల్పై దర్జాగా బయటకొచ్చారు. షాబాద్ ఘటన చూశాక ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి కొడుకు కేసులోని బాధితురాలి పరిస్థితి ఏంటి? ఆమెకు రక్షణ ఉందా? అసలు మన పోలీసులు పోక్సో కేసుల్లో ఎలాంటి సెక్షన్లు పెడుతున్నారు? ఈ రోజు మన చట్టాల్లోని లూప్ హోల్స్ పై స్పెషల్ పోస్ట్ మార్టం చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో. అసలు దైవాలగూడ నిందితుడు రాజ్ కుమార్ కు కేవలం 2 నెలల్లోనే బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా? అక్కడే ఉంది మన ఖాకీల మేధావితనం. మే 16వ తేదీన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికను వేధిస్తున్నాడని ఆ తల్లి కన్నీళ్లతో పోలీస్ స్టేషన్కు వెళితే పోలీసులు కేసు బుక్ చేశారు. మే 26న వాడిని రిమాండ్కు పంపారు. కానీ కేసు డైరీలో పోలీసులు రాసిన సెక్షన్లు ఎలాంటివో తెలుసా? కేవలం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడే సెక్షన్లను వెతికి మరీ జత చేశారు. ఎందుకంటే 7 ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లుంటే నిందితుడికి బెయిల్ రావడం చాలా ఈజీ. మరి ఒక మైనర్ బాలికను అంతలా వేధిస్తుంటే వాడి నేర చరిత్రలో ఆల్రెడీ 2 ల్యాండ్ సెటిల్మెంట్ బెదిరింపుల ఎఫ్ఐఆర్లుంటే మన స్మార్ట్ పోలీసులు వాడి హిస్టరీని కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేదు సార్? న్యాయ నిపుణులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అయ్యా, పోక్సో కేసులో అసలు బెయిల్ ఇవ్వడమే తప్పు, ఒకవేళ ఇచ్చినా వాడి ట్రాక్ రికార్డ్ చూసి ఇవ్వాలి అని. కానీ మన పోలీసులు మాత్రం చాలా ఉదారంగా వ్యవహరించి కేవలం 20,000 రూపాయల పూచీకత్తుతో వాడు బయటకు రావడానికి స్క్రిప్ట్ రెడీ చేశారు. వాడు బయటకొచ్చాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 6గురి పీకలు కోసి నడి రోడ్డుపై దర్జాగా తిరిగాడు. బాధితుల కుటుంబం మళ్లీ ఫిర్యాదు చేసే వరకు పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. సరే, దైవాలగూడలో సామాన్యుడు కాబట్టి పోలీసులు గాలికొదిలేశారు అనుకుందాం. మరి విఐపీల కేసులో ఎలా ఉందో తెలుసా? సరిగ్గా ఇలాంటి టైంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు కూడా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈయనపై ఉన్న కేసు చిన్నదేం కాదు బాస్, సాక్షాత్తు పోక్సో కేసు అది. తమ ఫామ్ హౌస్ లో ఒక మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడనే తీవ్రమైన ఆరోపణలతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేశారు. దాదాపు 2 నెలలుగా జైల్లో ఉన్న ఈ కేంద్ర మంత్రి పుత్రరత్నానికి ఇప్పుడు బెయిల్ దొరికింది. షాబాద్ లో సామాన్యుడు రాజ్ కుమార్ బెయిల్ పై వచ్చి 6గురిని లేపేస్తేనే పోలీసులు ఆపలేకపోయారు. మరి ఇప్పుడు అధికార పవర్, ఢిల్లీ సపోర్ట్, వందల మంది అనుచరులున్న కేంద్ర మంత్రి కొడుకు బెయిల్ పై బయటకొస్తే ఆ కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె కుటుంబం ఎంతవరకు సేఫ్? వాళ్ళకేమైనా గ్యారంటీ ఉందా? రేపొద్దున అతను కూడా బెయిల్ పై బయటకొచ్చి బాధితురాలి ఇంటి వైపు చూస్తే మన హోంశాఖ ఏం చేస్తుంది? షాబాద్ ఘటనలాగే అయ్యో మాకు తెలీదు సార్, అతను అంత పని చేస్తాడు అనుకోలేదు అని చేతులెత్తేస్తారా? చట్టం ముందు అందరూ సమానమే అన్నప్పుడు ఒక సామాన్యుడికి, ఒక కేంద్ర మంత్రి కొడుక్కి ఒకేలాగా 2 నెలల్లోనే బెయిల్ వచ్చేలా మన పోలీస్ సిస్టమ్ ఎందుకు లూప్ హోల్స్ వదిలేస్తోంది? ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. తెలంగాణలో ముఖ్యమంత్రి సీటుతో పాటు హోంశాఖను కూడా తన జేబులోనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఈ పోక్సో కేసుల బెయిళ్ల పరంపరపై ఏం సమాధానం చెప్తారు? అధికారంలోకి రాకముందు మహిళల భద్రత గురించి స్టేజీల మీద మైకులు పగిలిపోయేలా స్పీచ్లు ఇచ్చారు కదా. మరి మీ హయాంలోనే కదా పోక్సో కేసుల్లో నిందితులు ఇంత ఈజీగా లక్కీ డ్రాలో గిఫ్టులు వచ్చినట్టు బెయిళ్లు తెచ్చుకొని బయటకు తిరుగుతోంది. ఒకవైపు దైవాలగూడలో సర్వస్వం కోల్పోయిన కుటుంబంలో ఒక వికలాంగ బాలిక మిగిలింది. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని జనాలు 12 కిలోమీటర్ల మేర రాస్తారోకో చేశారు. ఇంకోవైపు విఐపీల పోక్సో కేసులు బెయిల్ స్టేజ్కొచ్చాయి. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధితులకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? చట్టంలోని లూప్ హోల్స్ ను వాడుకొని క్రిమినల్స్ తప్పించుకోకుండా ఎలాంటి గట్టి చర్యలు తీసుకుంటుంది? డయలాగులు చెప్పడానికి అటు రేవంత్ రెడ్డి, ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ మనగాళ్లే. కానీ గ్రౌండ్ లెవెల్లో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరిగాక
వాళ్లకు న్యాయం జరగడంలో మాత్రం ఇరు పార్టీల ప్రభుత్వాలు వ్యవస్థలు ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. మొత్తానికి చూస్తే పోక్సో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ పోలీసుల మేనేజ్మెంట్లు క్రిమినల్స్ కు ఒక వరంగా మారాయి. 20,000 రూపాయలు పడేస్తే చాలు ఎంతటి ఘోరం చేసినా బయటికొచ్చి మళ్ళీ నరమేధం సృష్టించవచ్చు అనే భయంకరమైన సిగ్నల్ సమాజంలోకి వెళుతోంది. రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రిగా కాకుండా హోంమంత్రిగా తక్షణమే స్పందించి బాధితులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించకపోతే ఈ రాష్ట్రంలో మహిళలకు మైనర్లకు రక్షణ అనేది కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. ఈ పోక్సో కేసుల బెయిళ్ల వ్యవహారంపై పోలీసుల నిర్లక్ష్యంపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మాకు చెప్పండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పక్కా విశ్లేషణల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.